ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ఆ డీల్ ఏంటి? ఇమ్రాన్ ఖాన్ చివరికంటే ఆయన చేసుకున్న డీలే ఆయన కొంప ముంచిందా? ఇది కొత్తేనండి, కొత్త ఏం కాదు నిజానికి. పాకిస్తాన్ని తీసుకున్నా, యుఎస్ని తీసుకున్నా, ఈ రెండు దేశాలు, యుఎస్ ఎప్పుడు కూడా దాని వసాలని ఎవరినన్నా భావిస్తే వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తుంది. అండ్ పాకిస్తాన్కి కూడా ఇదేం కొత్త కాదు యుఎస్కి అమ్ముడుపోవడం. ఎవర్ సిన్స్ పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు జరిగినప్పటి నుంచి అది యుఎస్తోనే సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కిరాణా హిల్స్ న్యూక్లియర్ మిసైల్స్ ఎవరో కూడా మనకి తెలుసు. సో ఇట్ కరెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ అంటే అంటారు, అఫ్ కోర్స్ ఎవ్వరు ఒప్పుకోలేదు, బట్ బేస్డ్ ఆన్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకున్న రిసోర్సెస్ బట్టి అన్ని న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేయగలరా అంటే అదొక ప్రశ్నార్థకం. బట్ అది పక్కన పెట్టిన హిస్టారికల్లీ మనం 1947 నుంచి చూసుకుంటే యుఎస్ ఎలా పాకిస్తాన్కి సహాయం చేస్తూ వస్తుందో మనం చూసాం. సహాయం కంటే కూడా భారత్ని బలహీనపరచడానికి. సో మనం చూసుకుంటే ప్రపంచ యుద్ధం రెండోది ముగిసిన తర్వాత 2 పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. ఒకటి యుఎస్, 2 సోవియట్. 1991 కల్లా సోవియట్ బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత నుంచి ఒక సూపర్ పవర్ ఉంది, యుఎస్. ఇన్ఫ్యాక్ట్ సోవియట్ని బ్రేక్ చేయడానికి 4 దశాబ్దాలు యుఎస్ ఓపిక్గా కుట్రలు పన్నుతూ వచ్చింది అండ్ సక్సెస్ఫుల్ చేసింది. బట్ ద మూమెంట్ సోవియట్ బ్రేక్ అయిన తర్వాత 2 decades వరకు యుఎస్ది గుత్తాధిపత్యం నడిచింది. దాని తర్వాత దానికి ఒక శక్తి ఎమర్జ్ అవ్వడం కనిపించింది, చైనా. ఇన్ఫ్యాక్ట్ చైనాని కూడా ఇదే ఒక రకంగా స్ట్రెంథెన్ చేసింది, క్రియేట్ అనలేం కానీ. డెంగ్ జాపింగ్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టించి అన్నీ చేసి. సో యుఎస్కి చైనా స్ట్రెంథెన్ అవ్వడం కనిపించింది. ఎకనామికల్లీ చైనా బలపడుతూ వస్తుంది. ఎకనామికల్లీ బలపడ్డ